రంజాన్ అంటేనే ముస్లింల పవిత్ర పండుగ. కానీ ఇప్పటికి కూడా చాలామందికి రంజాన్ ఎందుకు జరుపుకుంటారు, రంజాన్ ప్రాముఖ్యత ఏంటో తెలియదు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం, అస్సలాము అలైకుం. నమస్కారం. ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్ మా. అసలు రంజాన్ ఎందుకు జరుపుకుంటారు, దాని ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ మీకు అందరికన్నా ముందు మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, రంజాన్ అనేది ఏ రకంగా అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఏ రకంగా అయితే మనకి ఆంగ్లేయ సంవత్సరంలో ఉన్నటువంటి నెలల పేర్లు ఉన్నాయో, అదేవిధంగా అరబిక్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ అరబిక్ కాలమానం ప్రకారంగా, ఇస్లామియా కాలమానం ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది కూడాను ఒక నెల పేరు. 9వ నెల పేరు వచ్చేసి రంజాన్. ఈ రంజాన్ అన్న నెలకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ నెలలో దివ్య ఖురాన్ ఏదైతే ముస్లింలు చాలా పవిత్రంగా భావించేటటువంటి ఏదైతే దైవ గ్రంథం ఉందో, ఆ దైవ గ్రంథం అవతరింపజేసినటువంటి నెల ఈ నెల. కాబట్టి ఈ నెలకి అంత ప్రాముఖ్యత ఉంటుంది. అందులో ఖురాన్లో 2వ అధ్యాయం 185వ వాక్యం, షహరు రంజానుల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్లిన్నాస్ వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. అంటే చాలా స్పష్టంగా ఈ నెల ఎందుకని చెప్పేసి ఇంత ప్రాముఖ్యత కలిగింది, ఈ నెలలో ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగింది. ఈ ఖురాన్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఈ నెలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఈ నెలలో ఖురాన్ అనేది అవతరించడం. సెహరీ, ఇఫ్తారీ అని డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. అసలు ఎందుకు ఆ టైమింగ్ అంటే లాస్ట్ ఇయర్ని కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ టైమింగ్ వేరేగా ఉండిద్ది. ఎలా వచ్చింది, ఎలా డిసైడ్ చేస్తారు ఆ టైమింగ్? ఇదంతా కూడాను మీకు ఏదైతే నెలవంక ఉందో ఆ నెలవంక ఆధారంగా మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో ఏంటంటే అదే అధ్యాయంలో దానికన్నా ముందు 183వ వాక్యంలో చాలా స్పష్టంగా ఏమిటంటే, ఈ నెల మొత్తం కూడాను ముస్లింలు అంటే ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, అంతిమ దైవ ప్రవక్త ఒక్కళ్ళే, అదేవిధంగా కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరే చిట్ట చివరి ప్రవక్త అని చెప్పేసి, అదేవిధంగా అనంత కరుణామయుడు అపార కృపాసుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కరే అని చెప్పేసి ఎవరైతే విశ్వాసం ప్రకటిస్తారో వాళ్ళని విశ్వాసులు అంటారు. ఈ విశ్వాసులు యొక్క ఇదేమిటంటే, ఖచ్చితంగా వారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను వీరు ఈ నెలలో ఉపవాసాలు ఉండాలి. ఉపవాసాలు ఉండటానికి దానికి కొంత రిస్ట్రిక్షన్స్, కొంత ఇదనేది ఉంది. ఈ ఉపవాసం అనేది ఏమిటంటే, పొద్దున్న అంటే సుబాసాది అంటారు, సూర్యోదయం కన్నా ముందు, అదేవిధంగా సూర్యాస్తమం కన్నా కరెక్ట్గా సూర్యాస్తమం టైంకి, అంటే ఈ గ్యాప్లో మీరు కనీసం ఒక్క పచ్చి మంచినీరు తర్వాత సంగతి ఉమ్ము కూడా మింగడానికి ఉండదు. అదేవిధంగా ఎటువంటి ఘన పదార్థం కానివ్వండి, లేకపోతే ద్రవ పదార్థం కానివ్వండి, ఏది కూడాను తీసుకోవడానికి ఉండదు. ఇది కేవలం ఏంటంటే, ఉపవాసం ఏదైతే ఆకలి దిప్పలు ఉన్నాయో, అంటే ఒక పేదల యొక్క ఆకలి ఏదైతే ఉన్నాయో ఆ ఆకలి ఏ విధంగా ఉంటుంది అనేది తెలియపరచడానికి దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటిని విధిగా చేశారు. ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. అదేమిటంటే, కేవలం ఉపవాసం అనేది ఏమీ తినకుండా ఉండే దాని పేరే ఉపవాసమా అంటే ఏమాత్రం కూడాను కాదు. ఉపవాసం అనేది మీరేం తినకుండా ఉంటే మీ నోటికి తాళం వేసుకుంటే సరిపోతుంది, ఆకలి బాధ తెలిస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక అది తప్పు. ఉపవాసం అనేది మీ కంటికి కూడాను ఉపవాసం ఉంటుంది. ఏదేంటంటే, మీ కంటికి ఎలాంటి ఉపవాసం అండి, మీ కంటి నుంచి మీరు చెడును చూడకూడదు, కంటి ఉపవాసం. అదేవిధంగా చెవులు ఉన్నాయి, చెవులకు కూడాను ఉపవాసం ఉంటుంది. చెవుల ద్వారా మీరు ఎటువంటి తప్పుని మీరు వినకూడదు. అదేవిధంగా నోటి ఉపవాసం ఉంటుంది, నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. అదేవిధంగా మీ నోటి ద్వారా వచ్చినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో దాని ద్వారా మీరు ఇతరుల యొక్క మనసుల్ని గాయపరచకూడదు. సింపుల్గా చెప్పాలంటే కనుక మొత్తం 12 నెలల్లో ఒక నెల ఏమిటంటే ఒక ట్రైనింగ్ పీరియడ్ మాదిరి అనమాట. ఈ నెల రోజుల్లో మీరు ఏ రకంగా ఉంటారో అదేవిధంగా మిగిలిన 11 నెలలు కూడాను మీరు ఉండాలి అని చెప్పేసి ఒక ట్రైనింగ్ మంత్ అనేది రంజాన్ మంత్ అవుతుంది. అంటే ఫాస్టింగ్ కాకుండా జనరల్ సైన్స్లో చూసుకుంటే 30 days ఫాస్టింగ్ ఉండడం వల్ల సైంటిఫిక్గా కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావు అంటారు. అది నిజమే? 100% మా. ఎందుకంటే మీరు చూడండి, ఇవాళ రోజున అనేక మంది, ఈ రోజున నేను ఎంత లావుగా ఉండేవాడినో మీకు తెలుసు. ఆల్మోస్ట్ నేను ఎంత తగ్గానో అది చాలామందికి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇది తగ్గడానికి గల కారణం ఏంటంటే, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి తీసుకొని దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో
వాటిని పూర్తిగా ఏంటంటే ఒక రకంగా ఉపవాసం అయిపోయింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఆల్మోస్ట్ 14 to 16 అవర్స్ ఏం తినకుండా ఉంటామే ఆ సైకిల్ మొత్తంలో కూడాను. ఆ రకంగా నేను ఉండి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ దానిపై నేను గ్రిప్ సాధించాను. దాని తర్వాతనే వెయిట్ లాస్ అవ్వడం కానివ్వండి, లేకపోతే దానికన్నా ఇంతకుముందు ఎంతైతే యాక్టివ్గా ఉండేవాడినో దానికన్నా 10 times ఎక్కువ యాక్టివ్నెస్ వచ్చింది. ఇప్పుడు ఎక్కువ తింటే ఎక్కువ ఎనర్జీ వస్తుందనేది అపోహ. ఎక్కువ తినడం వల్ల అలసట ఎక్కువ వస్తుంది. అది చాలా రోజుల తర్వాత తెలిసింది. అది అంటే ముస్లిమ్స్లో ఏ ఏజ్ నుంచి పిల్లలు ఉపవాసం చేయడం స్టార్ట్ చేయవచ్చు? మంచి ప్రశ్న. ఉపవాసం ఏంటంటే మీకు ఒక 7 సంవత్సరాల వయసు నుంచి ఏంటంటే ఒక పిల్లవాడికి దానిపై అవగాహన పెంపొందిస్తారు. ఎప్పుడైతే బాబు అంటే యవ్వనం వయసుకి వస్తాడో, ఒక 13 టీనేజ్లోకి వస్తాడో, అక్కడి నుంచి అతనికి మందలించి ఉపవాసం ఉంచాల్సినటువంటి బాధ్యత ఎట్టి పరిస్థితిలో కూడాను ఉంటుంది. కాబట్టి నాకు గుర్తున్నంత వరకు నేను 7-8 సంవత్సరాల వయసు నుంచి తీసుకొని ఈ రోజు వరకు ఒక్కరోజు ఉపవాసం కూడా మిస్ కాలేదు. కానీ ఉపవాసం అనేది సింపుల్గా ఏంటంటే తన యొక్క ఆత్మశుద్ధి కోసం, కేవలం ఆకలి దిప్పలు తెలుసుకోవడానికి ఏం తినకుండా ఉండడం మాత్రమే ఉపవాసం కాదు. ఉపవాసం ఏంటంటే ఖచ్చితంగా ఈ ఉపవాసం వల్ల మీ యొక్క ఆధ్యాత్మిక వైపు ఒక్కటి మాత్రమే కాకుండా దాంతోపాటు మీ యొక్క విల్ పవర్ కూడాను చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇందాక మీరు చెప్పినట్టుగా సైంటిఫిక్గా చాలా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్కి కానివ్వండి, లేకపోతే హైపోగ్లైసిమియా, క్యాన్సర్ రాకుండా కూడాను. అదేవిధంగా మీరు ఈ మొత్తం బాడీలో ఏంటంటే కంటిన్యూస్గా పని చేసి 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 మన ఆర్గాన్స్ అలసిపోయి ఉంటాయి. వాటికి రెస్ట్ కావాలి. ఆ ప్రాపర్ రెస్ట్ అనేది మనం ఎందుకంటే అది తిన్నాం, ఇది తిన్నాం, ఇది తాగాం, అది తాగాం అన్నట్టుగా కంటిన్యూస్గా ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక 14 అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయం ప్రకారంగా ఉదయం 5 గంటలకి ఆల్మోస్ట్ సెహరీ టైం అయిపోతుంది. ఈవినింగ్ వచ్చేసి 6-6:15 వరకు మీకు ఉపవాసం. అంటే ఎన్ని గంటలు అయిపోయినాయమ్మా? దాదాపు 13 గంటలు. 13 గంటల వరకు మీ ఇంజన్ మొత్తం కూడాను ఎంటీగా ఉంటుంది. అప్పుడు ఎంత ఎనర్జీ అండ్ ఎంత అది మన అంటారు మెకానిజం అనేది ఎంత డెవలప్ అవుతుందో మీకే అర్థమైపోతుంది. ఈ మంత్లో ఎందుకు తినుబండారాల ప్రాధాన్యత ఎక్కువ ఉండింది అసలు? ఈ మంత్లో తినుబండార ప్రాధాన్యత అనేది ఉండకూడదు. వాస్తవానికి చెప్తే కనుక, నిజంగా చెప్తే కనుక ఈ మంత్ అనేది ఏంటంటే అసలు ముందు ఆకలి దిప్పలు ఏంటనేది తెలుసుకోవాల్సినది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రాను రాను ఇది అంటే ఫుడ్ అనేది ఎప్పుడు కూడాను కల్చర్లో భాగం అవుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఇది కల్చర్తో పడిపోయింది కాబట్టి దీన్ని నేనేమి కామెంట్ చేయలేను. బట్ ఆధ్యాత్మికంగా చూసుకుంటే కనుక మీరు ఫుడ్ అది కాకుండా ఈ ఫుడ్లో కూడాను ఇప్పుడు డీప్ ఫ్రై, దాంతోపాటు మీకు ఇప్పుడు స్వీట్స్, డీప్ ఫ్రై ఎక్కువ తీసుకుంటున్నారు. దాని తర్వాత స్వీట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. దాని తర్వాత ఈ బజ్జీలు అని చెప్పేసి, పునుగులు అని చెప్పేసి, వీటి వల్ల దాంతో పాటు మీకు చాలామంది ఏంటంటే ఆ సిట్రిక్ యాసిడ్ అంటే సోడా, ఉపవాసం ఇచ్చేయంగానే బ్రేక్ చేయంగానే మంచినీళ్ళు తీసుకోకుండా ఈ సోడా ఐటమ్స్ ఇటువంటివి ఎక్కువ తీసుకుంటారు. దీనివల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఉపవాసం ఇచ్చేటటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ నుంచి మీరు దూరం అయిపోతారు. చాలామంది ఇప్పుడు రీసెంట్గా చాలా కామెంట్స్ ఏమైనా వస్తున్నాయంటే రంజాన్ నెల వస్తే మేము యాక్చువల్గా వెయిట్ లాస్ అవ్వాలి, కానీ మేము వెయిట్ లాస్ అవ్వట్లేదు, మేము వెయిట్ గెయిన్ అవుతున్నాము అంటారు. ఎందుకంటే రంజాన్ అంటే అదేదో తినుబండారాలు లేకపోతే తినేటటువంటి నెల అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇది ఏమాత్రం కూడాను కరెక్ట్ కాదు. కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మమ్మల్ని ప్రోటీన్ ఎక్కువగా తీసుకునేటటువంటి మనుషులుగా మమ్మల్ని తీర్చిదిద్దారు. ప్రోటీన్ అంటే మాంసం, చికెన్ కానీ మటన్ కానీ ఏదన్నా అది దీంట్లో ఏంటంటే మీకు ప్రోటీన్ ఉంటుంది. దీనివల్ల మీరు వెయిట్ గెయిన్ అవ్వరు. కానీ చాలామంది ఏంటంటే స్వీట్స్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చాలా అమితంగా ఇష్టం, మీఠా ఖానా సున్నత్ హే అని చెప్పేసి ఇటువంటి ప్రచారం చేయడం వల్ల ఏంటంటే స్వీట్స్ ఏంటంటే అమితంగా తింటాం మొదలుపెట్టేస్తారు. ఈ రోజున షుగర్, పంచదార అనేది ఎంత డేంజరస్ అనేది మనకి సమాజంలో మనకి తెలియదేం కాదు. కానీ ఈ రోజున మనం అందరం కూడాను అటువైపుకి పయనిస్తాం. వాస్తవానికి చూసుకుంటే కనుక ఈ నెల అటువంటి నెల కాదు. కానీ మా యొక్క కల్చర్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు హలీం స్టాల్స్ కానివ్వండి, లేదంటే స్వీట్స్, ఫాలూదా అని చెప్పేసి, అంటే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంతైతే మంచి తినాలో దానికన్నా 2-3 టైమ్స్ ఎక్కువగా ఇఫ్తార్ అవ్వంగానే మళ్ళీ పొద్దున్న సెహరీ మధ్యలో తినేస్తున్నారు. దానివల్ల ఇంకా లాభం ఏముంది? ఇంకా
ప్లస్ మీరు ఇప్పుడు హలీం టాపిక్ తెచ్చారని చెప్తున్నాను. ముస్లిమ్స్ దగ్గర హలీం తినకూడదు, సిగ్గుందా మీకు అని చెప్పి ఒకళ్ళ అన్న కామెంట్ ఇప్పుడు కాంట్రవర్సీకి గురైంది. దాని మీద మీ స్టాండ్ ఏంటి? ఇది పక్కన పెడితే హలీం గురించి హలీం ఒక టాపిక్ అయితే, ఇంకో టాపిక్ మొన్న మనం రీసెంట్గా చూసాము కోవా బన్ గురించి. ముస్లిమ్స్ ఏదైనా అమ్ముతున్న ఫుడ్ జిహాద్ అంటున్నారు. వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దాట్? అబ్సల్యూట్లీ రబ్బిష్ మా. దీంట్లో చూడండి, హలాల్ అన్న పదానికి అసలు అర్థం కూడాను తెలియకుండా సోదరిమణి, ఒక సోదరిమణి ఏంటంటే దాంట్లో ఏదో ఉమ్మి వేస్తే అది హలాల్ అవుతుంది అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. నేను ఆ సోదరిమణికి చాలా సవినయంగా 2 చేతులు జోడించి, అమ్మ మీరు నాకు నా సోదరితో సమానము, మీరు మా పెద్ద అక్క మిమ్మల్ని భావిస్తాను. మీరు దయచేసి మీరు ఏదైనా ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడేటప్పుడు మీరు 1కి 10 సార్లు దాని గురించి మీరు కనుక్కోండి. లేదంటే కనుక దానిపై స్టడీ చేయండి. హలాల్ అంటే ఉమ్మి వేస్తే హలాల్ అంటే కనుక ఇది అత్యంత దారుణమైనటువంటి మాట. ఇది మీరు మొత్తం ఒక కమ్యూనిటీ, మొత్తం ఒక సమాజాన్ని మీరు ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట. హలాల్ అంటే ఆమోదయోగ్యమైనటువంటిది, అంతే తప్పించి దానికిను దీనికి ఎటువంటి అసలు సంబంధం లేదు. హలాల్కిను ఉమ్మి వేయడం ఏంటంటే అసలు ఇది ఇంకోళ్ళు ఏదో అంటున్నారు, ఇంకా అటువంటి వర్డ్స్ కూడాను మనం యూజ్ చేయలేము, అటువంటి పదాలు కూడాను వాడుతున్నారు. ఉమ్మి వేయటం అనేది ఒకళ్ళ లాలాజలం అనేది ఇంకోళ్ళ లాలాజలానికి అది ఎక్కడ కూడాను హలాల్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే హరామ్ అనే చెప్పచ్చు. కానీ ఈ రకంగా ఏంటంటే ఒక దుష్ప్రచారం చేయటం అనేది అది అత్యంత బాధాకరం. మీరు ఎక్కడైనా కానీ మీరు ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా మీ దృష్టికి వస్తే కనుక అందరికన్నా ముందు ముస్లిమ్సే దాన్ని ఖండిస్తారు. హలాల్ అనేది కేవలం ఏంటంటే ఆమోదయోగ్యమైనటువంటిది. మీరు తినటానికి అంటే ఇప్పుడు అది మీరు అర్థం చేసుకోకుండా మీరు జస్ట్ ఒక వేగ్గా మీరు ఒక కామెంట్ చేసి వదిలేస్తే కనుక అది ఏమాత్రం కూడా సమాజం. నెక్స్ట్ నెంబర్ 2, ఇప్పుడు హలీం ఏదో మా పేటెంట్ అన్నట్టుగా, లేకపోతే మేము హలీంని మేము మాత్రమే తినాలి అని చెప్పి, అది నాకు తెలిసి ఆయన మళ్ళీ ఏ రకంగా చెప్పారో ఏంటో అనేది నాకైతే తెలియదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఇదైతే చాలా రాంగ్ స్టేట్మెంట్ అండి. అటు హిందువుల నుంచైనా కానీ ఇటు ముస్లిమ్స్ నుంచైనా కానీ. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు చాలా బోర్ కొడుతుంది ఒక్కోసారి. అంటే ఈ మాకు ముస్లిమ్స్కి బిర్యానీ చాలా ఫేమస్. బిర్యానీ తిని మాకు బోర్ కొడితే మేము మినర్వాకో లేకపోతే ఇంకోటి ఏదో మా పెళ్లి భోజనానికి వెళ్ళి చక్కగా పప్పన్నం తినాలి అనిపించింది, లేదంటే ఒక మంచి పులిహార తినాలనిపించింది, లేకపోతే మా సేమియాలు మా స్వీట్స్ అన్నీ కూడా బోర్ కొట్టేసి మేము చక్కెర పొంగలి ఏమన్నా మంచి చక్కెర పొంగలి పెడితే బాగుంటుంది అని చెప్పేసి వెతికిలాడుతూ ఉంటాం. ఇది కల్చర్లో భాగం. ఫుడ్కి మతంతో సంబంధం ఏంటి? ఇప్పుడు హలీం అలాగంటే కనుక అసలు నేషనాలిటీ గురించి మాట్లాడాలంటే అసలు హలీం మంది కాదు, ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చింది. మరి అలాంటప్పుడు మేము యాజ్ ఇండియన్స్గా మేము ఎందుకు తినాలి అంటే? నూడిల్స్ ఉన్నాయి, అది ఎక్కడో మీరు వెస్ట్రన్ కంట్రీస్ ఒక కల్చర్, అది పిజ్జాస్ ఉన్నాయి వెస్ట్రన్ కంట్రీస్ కల్చరు, మేము తినము, అది ఎక్కడి నుంచో వచ్చింది అని చెప్తే ఎలాగా? ఫుడ్కి దీంతో సంబంధమే ఉంది. ఇది చాలా పొరపాటు, చాలా తప్పు. నేనైతే 100% అది హూఎవర్ ఇట్ మే బి, అటు ముస్లిం అటువంటి కామెంట్ చేసినా కానీ ఇటు మా సోదరిమణి ఈ విధంగా చెప్పడాన్ని కూడా రెండింటిని కూడాను ఖండిస్తాను నేను. జనరల్గా రంజాన్ ఎప్పుడు మార్చ్ ఆర్ ఏప్రిల్లో వచ్చింది, ఈసారి ఫిబ్రవరిలో వచ్చింది. చాలా ఇయర్స్ తర్వాత ఇది వచ్చింది అంటున్నారు. లైక్ ఏంటి అది? చాలా ఇయర్స్గా కాదండి. మీరు ఇక్కడ ఏంటంటే మీకు ఈ అంటే చంద్రమానం ప్రకారంగా ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్కి ఒక ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే 12 days ముందుకి సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మార్చ్ 18వ తారీఖున మీకు రంజాన్ వచ్చింది అనుకోండి, మార్చి 18, 19 పండగ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇంకా అది ఇంకొంచెం ముందుకు వచ్చి నాకు తెలిసి మార్చి 5, 10 తారీఖుల్లో అవుతుంది. ఇదేంటంటే చంద్రమానంపై చంద్రుని దీనిపై ఆధారపడి ఉంటుంది ప్రతిదీ కూడా. రంజాన్ రోజు ఏం చేస్తారు జనరల్గా? యాక్చువల్గా మీకు చెప్పాలంటే కనుక రంజాన్ అనేది ఈ పండగ మొత్తం అంటే 30 రోజులు ఒక మనిషి తన యొక్క సర్వేశ్వరుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అనంత కరుణామయుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి తన యొక్క దీంట్లో దాసుడు మొత్తం కూడాను ప్రతి రోజు కూడాను ఉపవాసం ఉండి తనకి ఏదైతే ఇష్టం ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ బాగా దాహం వేస్తూ ఉంటుంది, పక్కనే చల్లని నీళ్లు ఉంటాయి, కానీ అది తాగకుండా అతను ఆగుతాడు. ఒకడి మీద కోపం వచ్చింది, విపరీతమైన కోపం వచ్చింది, కానీ నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి
కేవలం ఒక దైవ భీతి. అంటే ఈ రోజున సమాజంలో ఏంటంటే దైవ భీతి అనేది తగ్గిపోయింది. దేనికి భయపడుతున్నాడు మనిషి అంటే కనుక ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి కెమెరా, ఈ కెమెరాకి భయపడుతున్నాడు. ఎందుకని చెప్పేసి సీసీ కెమెరాలు ప్రతి చోట కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే కనుక చక్కమని చెప్పేసి పట్టుకోవచ్చు అని చెప్పి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సీసీ కెమెరాలు ఉంటే పని చేస్తే దొంగతనం, లేకపోతే మీరు చేసినటువంటి తప్పు ఏంటనేది పట్టుబడుతుంది. ఒకవేళ లేకపోతే చేసిన ఎవరికి తెలియదు. కానీ అక్కడ కూడాను దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు నిన్ను అనే దైవభీతి ఏదైతే ఉందో అది మనిషిని సన్మార్గం వైపుకి నడుపుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్. ఈ నెల రోజులు మొత్తం కూడాను అతను ఉపవాసం ఉండి తన యొక్క యజమాని ఎవరు? తన్ని పుట్టించినటువంటి సర్వేశ్వరుడు దగ్గర నుంచి తను తీసుకునేటటువంటి ఏదైతే ప్రతిఫలం ఉందో ఆ ప్రతిఫలం కోసము వేచి చూసే రోజు. సింపుల్గా చెప్పాలంటే కనుక ఒక నెల మొత్తం కూడాను కష్టపడి శ్రామికుడు నెల మొత్తం కూడాను కష్టపడి నెలకి మొదటి రోజు తన యొక్క జీతాన్ని తను తీసుకోవడానికి, అంటే తన కష్టార్జితాన్ని యజమాని దగ్గర నుంచి తీసుకునేటటువంటి రోజు ఏదైతే ఉంటుందో అది పండగ రోజు, రంజాన్ పండగ. ఫిత్రేదైనా అది ఉంటాయి. ఇది ఏంటంటే ఫిత్రా అంటే ఏంటంటే మీకు ఫిత్రా ఒకటి సపరేట్ అండి, జకాత్ ఒకటి సపరేట్. జకాత్ సిస్టమ్ ఏంటంటే మీకు రంజాన్ నెలలోనే జకాత్ తీయాలని చెప్పేసి ఏమీ లేదు. కానీ ఇన్ జనరల్గా రంజాన్ నెలలో జకాత్ తీయటానికి ప్రాముఖ్యత ఎందుకు అంటే ఈ నెలలో మీరు ఏ పని చేసినా కానీ 1:70. కాబట్టి ఈ నెలలోనే అది తీసేటట్టుగా ప్లాన్ చేసుకుంటారు చాలామంది, అందులో తప్పు లేదు. బట్ ఇయర్ కంప్లీట్ అవ్వాలి. ఇయర్ ఏ విధంగా కంప్లీట్ అవ్వాలంటే కనుక 7.5 తులాల బంగారము, 22.5 తులాల వెండి కన్నా ఎక్కువ మీ దగ్గర కనుక, అంటే దాంట్లో ఇంకా చాలా ఇది ఉంది, దానిలో అంటే ఇష్యూస్ చాలా ఉన్నాయి, అంటే ఇంకా వేరే విధంగా కూడాను వస్తాయి. అంటే అంత జనరల్గా అదంతా కూడా ఎక్స్ప్లెయిన్, బట్ ఒక మోటా హిసాబ్ అంటారు కదా, అలాగా 22.5 తులాల వెండి, 7.5 తులాల బంగారము. దీనికన్నా ఎక్కువ అమౌంట్ మీ దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఆ 1 కోటి రూపాయలపై 2.5% జకాత్. అంటే 2.5% ఎంత అవుతుంది? 2.5 లక్షల రూపాయలు మీరు ట్యాక్స్. ఆ ట్యాక్స్ ఏంటి? తీసుకెళ్ళి మీరు ఏ హుండీలో వేయడానికి లేదు. దానికి ఒక 8 ఇది ఉన్నాయి, స్టేజెస్ ఉన్నాయి, 8 వర్గాలు ఉన్నాయి. ఆ 8 వర్గాల్లో ఈ అమౌంట్ని మీరు దానం చేయాలి. ఈ 8 వర్గాల్లో ఒక వర్గంలో నాన్ ముస్లిమ్స్ కూడాను ఉంటారు. ఇందులో సహజంగా ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ జకాత్ అమౌంట్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలకి 2.5 లక్షలు వచ్చింది, 100 రూపాయలు చీరలు తెప్పించేసి ఒక 5,000 మందిని పోగు చేసి నేనేదో పెద్ద దానవీర సూరకర్ణ అని చెప్పి చూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ జకాత్ ఇచ్చే సిస్టమ్ అది కాదు. జకాత్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడానికి కారణం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం నేను 2.5 లక్షల రూపాయలు నేను జకాత్ తీశాను. దీన్ని నా యొక్క రిలేటివ్స్లో దాన్ని నేను ఇవ్వాలి. ఫస్ట్ ప్రాముఖ్యత. ఎటువంటి రిలేటివ్స్కి ఇవ్వాలి? ఎవరికైతే అది సంపాదన ఉండదో, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారో అటువంటి వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ ఇయర్ ఆ అమౌంట్తో వాళ్ళు వ్యాపారం చేసి వాళ్ళు జకాత్ తీసే స్థాయికి రావాలి. అంటే సమాజంలో అసమానతుల్యాన్ని మీరు రూపుమాపటానికి, ఆర్థికపరమైనటువంటి సమానత్వాన్ని తీసుకొని రావడానికి జకాత్ అనేది తీసుకొని, ఇది జకాత్. దాని తర్వాత ఫిత్రా అంటారు. ఫిత్రా ఏంటంటే మీరు ఏదైతే మీరు తింటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ తింటారు, లేదంటే కనుక గోధుమలు తింటారు, లేదు కొంతమంది ఉన్నతమైనటువంటి వర్గాలు ఉంటాయి, వాళ్ళు ఇంకొంచెం బాదం పప్పు ఇలాగా తీసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఖర్జూరు తీసుకునే, దాంట్లో నుంచి ఒక భాగం ఇన్ని కేజీలు అని చెప్పేసి దాని వాల్యూ ఎంతైతే అవుతుందో నమాజ్కి వెళ్ళక ముందు ఆ డబ్బుల్ని పేదవాళ్లలో దానం చేయాలి. ఫిత్రా, దీని పేరు ఫిత్రా. కాకపోతే అల్టిమేట్గా ఏంటంటే ఈ నెల ఏంటంటే మనసుల్ని గెలుచుకునేటటువంటి నెల, మనసుల్ని గెలుచుకొని మనుషులను గెలుచుకునే నెల, మనసుల్ని గెలిచి మనుషులను గెలుచుకునే నెల. కాబట్టి ఈ నెలలో ఏంటంటే మన దేశం యొక్క గొప్పతనం మనందరికీ తెలిసిందే. మనం హిందూ ముస్లింల ఐక్యత భావంతో, సోదర భావంతో మనం అందరం కూడాను కలిసిమెలిసి ఉంటున్నాము. ఇది కేవలం మీరు ఒక ప్రవక్త గారి యొక్క ఒక మంచి సేయింగ్ ఒకటి ఉంది, మీరు కడుపు నిండా భుజించి పక్కన ఇంటివాడు కనుక ఆకలి దిప్పలతో అతను పడుకుంటుంటే కనుక నువ్వు విశ్వాసి కాలేవు, నువ్వు విశ్వాసి కాలేవు, నువ్వు విశ్వాసి కాలేవు అని చెప్పేసి 3 సార్లు ప్రవక్త గారు చెప్తారు.
అటువంటిది నా పొరుగువాడు ముస్లిమై ఉండాల్సినటువంటి అవసరం లేదు. నా పొరుగువాడు ఎవరైనా ఉండనివ్వండి, ఆకలికి మతంతో సంబంధం లేదు. హూ ఎవర్ ఇట్ మే బి, అతనికి మీరు 3 పూట్ల అతను కడుపు నిండా తినేటట్టుగా మీరు ఏర్పాటు చేయటమే మీ యొక్క బాధ్యత. కాబట్టి మీరు ఈ నెలలో చూడండి, మీరు పూర్ ఆఫ్ ద పూరెస్ట్ కూడా ఉండివ్వండి, బట్ హీ విల్ హ్యావ్ ద బెస్ట్ ఫుడ్ ఆన్ దిస్ మదర్ ఎర్త్. ఈ మంత్ కోసం స్పెషల్లీ గవర్నమెంట్ కూడా టైమింగ్ కాస్త తగ్గించి స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసెస్ ఇవి కూడా టైమింగ్స్ తగ్గించేద్దాన్ని. అంటే దానికి కారణము ఒకటి ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సిటీస్లో ఉన్నారు, సిటీస్లో నుంచి వాళ్ళు బయలుదేరి ఇళ్ళకి చేరుకునేటప్పటికి 4:30, కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అయ్యేటప్పటికి 4:30 అవుతుంది. వాళ్ళు నమాజ్ చదవాలి, దాని తర్వాత వాళ్ళ యొక్క ఇంట్లోకి చేరుకునేటప్పటికి 6-6:30 అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇఫ్తార్ని ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు కలిసి చేసుకునేటటువంటి అవకాశం వాళ్ళు కోల్పోతారు. కాబట్టి ఒక 1 అవర్ బిఫోర్, అంటే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో 1 అవర్ బిఫోరు, తెలంగాణలో 2 అవర్స్ బిఫోర్ ఏదో ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రకంగా ఏంటంటే వారు అవకాశం ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోయి మనం తొందరగా వెళ్ళిపోయి మనం హ్యాపీగా ఇఫ్తార్ చేయవచ్చు అని చెప్పేసి ఆ కోణంలో ఇది జరుగుతుంది. డన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీకు, మీ కమ్యూనిటీ మొత్తానికి ఆర్టీవీ తరపు నుంచి రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ అథా మొహమ్మద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.